కేబినెట్ సమావేశం ముగిసింది. కొత్తగా ఏర్పాటైన మదనపల్లి జిల్లాలపై ప్రభుత్వం పునరాలోచన చేయాలి అనుకుంది. మదనపల్లి జిల్లా స్థానంలో అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి నుంచి మదనపల్లికి మార్పు చేశారు. రాయచోటి బదులు ఇకపై అన్నమయ్య జిల్లా కేంద్రంగా మదనపల్లి ఉండనుంది. జిల్లా కేంద్రంగా రాయచోటి ఉండడం లేదంటూ మంత్రి రాంప్రసాద్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న రాయచోటి నుంచి జిల్లా కేంద్రాన్ని మదనపల్లికి మారుస్తారన్న ప్రచారం నేపథ్యంలో కేబినెట్ లో రాంప్రసాద్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు. చెప్తారు కదా, మళ్ళీ చెప్తాను వదిలేండి సార్. అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటి బదులు మదనపల్లికి మార్చే యోచన చేస్తున్నట్లు సంకేతాలు వచ్చాయి. తాజాగా మదనపల్లి జిల్లా బదులు అన్నమయ్య జిల్లాని కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. పునర్విభజనలో భాగంగా కొత్తగా 3 జిల్లాల్ని ఏర్పాటు చేయాలని యోచించింది ప్రభుత్వం. తాజా నిర్ణయం ప్రకారం 29 జిల్లాల బదులు 28 జిల్లాలకే పరిమితం చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. రాజంపేట జిల్లా కోసం ఇప్పటికే పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో అన్నమయ్య జిల్లాని రద్దు చేయబోతున్నట్లు 2 రోజులుగా ప్రచారం సాగుతోంది. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న రాయచోటి నుంచి జిల్లా కేంద్రాన్ని తరలిస్తున్నారనే సంకేతాల నేపథ్యంలో రాంప్రసాద్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి భావోద్వేగానికి గురైనట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి ఈశ్వర్ సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, కొత్త జిల్లాల ఏర్పాటుతో నెలకొన్న దెబ్బతిన్న సమతుల్యతని కవర్ చేయడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఎక్సర్సైజ్ చేయాల్సి వచ్చింది. దాంతో కొంతమందికి మోదం, కొంతమందికి ఖేదం కలిగింది. దీంతో దాన్ని పెద్ద ఎత్తున పూర్తి స్థాయిలో నష్టం వాటిల్లినట్టుగా భావిస్తున్న రాంప్రసాద్ రెడ్డి కేబినెట్లో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆయన అక్కడే పెద్ద ఎత్తున విలపించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే తన రాజకీయ జీవితానికి సంబంధించిన చాలా కీలకమైన నిర్ణయం. ఆయన మాటల్లో చెప్పాలంటే గత 20 సంవత్సరాలుగా రాయచోట్లో తెలుగుదేశం పార్టీ గెలవలేదు. అది మొదటిసారి 20 సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే తనకి ఇలాంటి బహుమతి దొరికిందా, తన రాజకీయ మరణ శాసనాన్ని లిఖించినట్టుగా ఇది ఉంది అన్నట్టుగా ఆయన సహచరుల వద్ద వ్యాఖ్యానించినట్టు తెలుస్తుంది. దీని అంతటికీ కారణం మదనపల్లి ఏర్పాటు తర్వాత. వాస్తవానికి గతంలో 26 జిల్లాల తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూటమి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడం కోసం కొత్తగా 3 జిల్లాలను ఏర్పాటు చేయాలని భావించింది. ఒకటి మదనపల్లి, మార్కాపురం, పోలవరం. దీంట్లో మదనపల్లిని ఏర్పాటు చేయడంతోనే సమస్యలు వచ్చాయి. మిగతా 2 చోట్ల మార్కాపురం, పోలవరం దగ్గర ఎలాంటి సమస్యలు లేవు. కానీ మదనపల్లి జిల్లాను ఏర్పాటు చేసే క్రమంలో అన్నమయ్య జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాలని విభజించి 4 నియోజకవర్గాలని మదనపల్లి జిల్లాలో 3 నియోజకవర్గాలని అన్నమయ్య జిల్లాలో ఉంచారు. ఎందుకంటే మదనపల్లి జిల్లా వాసులకి మొదటి నుంచి మదనపల్లి పట్టణానికి విస్తృతమైన కంపారిటివ్గా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అన్నమయ్య జిల్లా హెడ్ క్వార్టర్గా ఉన్న రాయచోటి కంటే కూడా మదనపల్లికి ఎక్కువ మౌలిక సదుపాయాలు ఉన్నాయి. మదనపల్లిని జిల్లా కేంద్రంగా చేయాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో వస్తోంది. సో ఇప్పుడు తాజాగా అన్నమయ్య జిల్లాలో మొదట కలపడం వల్ల మేము చాలా రాయచోటికి, జిల్లా కేంద్రమైన రాయచోటికి మదనపల్లి కావచ్చు, మదనపల్లి జిల్లాలో ప్రస్తుతం ఉన్న తంబళ్లపల్లి, పుంగనూరు, పీలేరు ఈ 4 నియోజకవర్గాలకి రాయచోటి చాలా దూరంగా ఉంటుంది. కాబట్టి మదనపల్లి కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాలని డిమాండ్ వచ్చింది. సో తెలుగుదేశం పార్టీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది మదనపల్లి జిల్లా కేంద్రంతో జిల్లాను ఏర్పాటు చేస్తామని. ఈ నేపథ్యంలోనే ఆ నిర్ణయాన్ని తీసుకోక తప్పలేదు. మదనపల్లి జిల్లా హెడ్ క్వార్టర్గా మదనపల్లి పేరుతో ఒక జిల్లాని మూడు తంబళ్లపల్లి, పుంగనూరు, పీలేరు నియోజకవర్గాలతో ఏర్పాటు చేసింది. అయితే ఆ తర్వాత అన్నమయ్య జిల్లా దాంతో కేవలం 3 నియోజకవర్గాలకి పరిమితం అవడంతో 3 నియోజకవర్గాలతో ఒక జిల్లాని కొనసాగించడం సరైన నిర్ణయం కాదన్నట్టుగా పరిపాలనా పరంగా అనేక ఇబ్బందులు తలెత్తాయని అధికారుల నుంచి వచ్చిన ఒత్తిడి నేపథ్యంలో మదనపల్లి, అన్నమయ్య జిల్లాలో రెండింటిలో ఒకదాన్ని రద్దు చేసి ఒకదాన్నే కొనసాగించాలని నిర్ణయించారు. మొదట అన్నమయ్య జిల్లాను రద్దు చేయాలని అనుకున్నారు. కానీ అట్లా చేస్తే రాజకీయంగా రాయలసీమలో ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీకి కొంత బలమైన హోల్డ్ ఉన్న రాయలసీమలో అట్లాంటి నిర్ణయం తీసుకుంటే రాజకీయంగా ఎదురయ్యే ఇబ్బందుల్ని సర్వే చేసింది. దానికి సంబంధించి వాటిని లెక్కించింది. ఆ నేపథ్యంలోనే కొత్తగా ఇంకా ఇప్పుడిప్పుడే ఏర్పాటవుతున్న మదనపల్లి జిల్లా బదులు అన్నమయ్య జిల్లానే కొనసాగించి అన్నమయ్య జిల్లా హెడ్ క్వార్టర్గా ఉన్న రాయచోటిని మదనపల్లికి మార్చడం ద్వారా ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ప్రభుత్వం
భావిస్తోంది. అదే సమయంలో మదనపల్లి వాసులు కూడా కేవలం వాళ్ళు మదనపల్లిని జిల్లా హెడ్ క్వార్టర్గా చేయాలనే డిమాండే తప్పనిచ్చి మదనపల్లి జిల్లా పేరు పెట్టాలన్న డిమాండ్ అక్కడ లేదు. సో అన్ని వర్గాలని సాటిస్ఫై చేసినట్టు అవుతుందన్న ఉద్దేశానికి ప్రభుత్వం వచ్చింది. అయితే ఆ నిర్ణయం ఒక మంత్రిగా ఉన్న రవాణా శాఖ మంత్రిగా ఉన్న రాంప్రసాద్ రెడ్డికి మాత్రమే తీవ్రమైన నష్టాన్ని చేకూర్చే అవకాశం అట్లాంటి పరిస్థితి అక్కడ ఏర్పడింది. ఎందుకంటే రాయచోటి ప్రస్తుతం అన్నమయ్య జిల్లాకు సంబంధించిన హెడ్ క్వార్టర్గా ఉన్న రాయచోటి నుంచి ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒక మంత్రిగా ఉంటూ తన నియోజకవర్గాన్ని జిల్లా హెడ్ క్వార్టర్గా ఉంచడంలో విఫలమయ్యారన్న పెద్ద రాజకీయపరమైన విమర్శ ఆయన మీద పడుతుంది. దాని నుంచి కోలుకోవడం చాలా ఇబ్బందికరంగా ఉంటుందని ఆయన భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన తన భవిష్యత్తు రాజకీయ జీవితాన్ని దృష్టిలో ఉంచుకొని పెద్ద ఎత్తున ఆందోళనకు గురయ్యాడు. అదే విషయాన్ని కేబినెట్ సహచరులకు కూడా కేబినెట్లోనే ఆయన వినిపించే ప్రయత్నం చేశారు. అయితే ఆయన రాజకీయ జీవితానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా భరోసా ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి అలాగే మిగతా మంత్రులు కూడా భరోసా ఇచ్చినట్టుగా సమాచారం. అయినప్పటికీ కూడా ఆ ప్రాంత వాసులకి తన నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన జిల్లా హెడ్ క్వార్టర్ని అక్కడి నుంచి మార్చడానికి మదనపల్లికి మార్చడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. సహజంగానే ఆ భావోద్వేగం ఉంటుంది. ఎందుకంటే ప్రాంతాలకు సంబంధించిన సమస్య కాబట్టి ఆ ప్రజల మనోభావాలకు సంబంధించిన సమస్య కూడా కాబట్టి వాళ్ళందరికీ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆయన వాటన్నిటిని దృష్టిలో పెంచుకుని ఆ సున్నితమైన వ్యవహారం పట్ల ఆయన తీవ్రమైన భావోద్వేగానికి గురవుతూ కేబినెట్ నుంచి బయటికి వస్తూ కూడా కన్నీళ్లతో బయటకు వచ్చారు. ఆయన మీడియాతో కూడా మాట్లాడడానికి ఆయన మాట్లాడలేకపోయారు. ఆయన మరి కాసేపట్లో ఆయన తన వాణిని వినిపించే అవకాశం ఉంటుంది. అయితే ఆయన రాజకీయ జీవితాన్ని దృష్టిలో ఉంచుకొని కావచ్చు, లేకపోతే గతంలో అనేక సార్లు రాయచోటిని ఎట్టి పరిస్థితుల్లో జిల్లా కేంద్రంగా మార్చడానికి వీలు లేకుండా ఉంటుంది, తన ప్రాణాలైనా అడ్డుపెట్టి రాయచోటిని జిల్లా కేంద్రంగా కొనసాగిస్తారని గతంలో అనేకసార్లు చెప్పారు. కాబట్టి ఇప్పుడు వాటన్నిటికీ అడ్రస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకునే ఆయన సహజంగానే భావోద్వేగానికి గురే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగానే దీన్ని చూడాల్సిన అవసరం ఉంటుంది. అయితే ముఖ్యమంత్రి దానికి సంబంధించిన భరోసా రాంప్రసాద్ రెడ్డికి ఇచ్చినట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా రాజకీయంగా నీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రాయచోట్లో మౌలిక సదుపాయాల పెంపుకు సంబంధించి కావచ్చు, రాయచోటిని ఒక రెవెన్యూ డివిజన్గా కొనసాగించడం కావచ్చు, లేకపోతే మిగతా అనేక కీలకమైన అభివృద్ధికి సంబంధించి రాయచోటికి ఇచ్చి అభివృద్ధికి నిధులు ఇవ్వడం కానీ, లేకపోతే అక్కడ అనేక పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి కానీ, అక్కడ యువతి ఉపాధికి సంబంధించి కానీ ఇబ్బంది లేకుండా చేస్తాం. తన రాజకీయ భవిష్యత్తుకి ఎలాంటి బెంగ ఉండబోదని ముఖ్యమంత్రితో పాటు పార్టీ కూడా గట్టిగా ఆయన సపోర్ట్ ఉండాలని భావించింది. అట్లాంటి ధైర్యాన్ని ఆయనకి ఇచ్చే ప్రయత్నం చేసింది. కానీ సహజంగానే నియోజకవర్గ ప్రజలకి చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి అదే సమయంలో ప్రతిపక్షాలు కూడా చాలా తీవ్రమైన విమర్శలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని అర్థం చేసుకోవాల్సిన నేపథ్యం ప్రస్తుతం కనిపిస్తుంది. సో ఇకపైన చాలా కీలకమైన నిర్ణయం కాబట్టి మదనపల్లి జిల్లా ఇకపై ఉండదు, కేవలం అన్నమయ్య జిల్లా మాత్రమే ఉంటుంది. అన్నమయ్య జిల్లాలో గతంలో ఉన్న 7 నియోజకవర్గాలు కంటిన్యూ అవుతాయి. కానీ జిల్లా హెడ్ క్వార్టర్ మాత్రం రాయచోటి బదులు మదనపల్లి ఉంటుంది. సో ఇది కీలకమైన మార్పు. మిగతా ఇప్పటి వరకు 29 జిల్లాలుగా ఇటీవల ఇచ్చిన 3 జిల్లాలతో కలిపి 29 జిల్లాలుగా ఈ మధ్య గెజిట్ ఇవ్వడం జరిగింది. సో ఇకపైన 28 జిల్లాలు మాత్రమే ఉంటాయి. గతంలో ఏర్పాటు చేసిన 26 జిల్లాలతో పాటు కొత్తగా మార్కాపురం, పోలవరం మాత్రమే యాడ్ అవుతాయి. అన్నమయ్య జిల్లా పాత అన్నమయ్య జిల్లానే కొనసాగింపుకుంటుంది. మదనపల్లి జిల్లా ఇకపైన అది పురిట్లోనే దాన్ని చచ్చిపోయినట్టుగా భావించాల్సిన నేపథ్యం మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇది చాలా కీలకమైన నిర్ణయం. దానిపైనే ప్రస్తుతం రాష్ట్రం అంతా చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఒక మంత్రి అసాధారణ వ్యవహారం కేబినెట్లో తన సహచర మంత్రివర్గంతో కలిపి తన పార్టీ అధినేత ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో ఆయన కన్నీళ్లు కార్చడం తన భావోద్వేగాలకు తన ప్రాంత ప్రజల మనోభావాలకి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం కాబట్టి ఆయన అట్లా కన్నీళ్లతో బయటకు వచ్చిన ఒక వ్యవహారం మాత్రం సాధారణంగా అసాధారణం అనుకోవాల్సిన ఉంటుంది. అసహజమైన వ్యవహారంగా చూడాల్సి ఉంటుంది. ఇది కొంతకాలం రాజకీయంగా కొంత చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. కేబినెట్ సమావేశం ముగిసింది. కొత్తగా ఏర్పాటైన మదనపల్లి జిల్లాపై ప్రభుత్వం పునరాలోచన చేసింది. మదనపల్లి జిల్లా స్థానంలో అన్నమయ్య జిల్లా ఉండనుంది. జిల్లా కేంద్రం రాయచోటి నుంచి మదనపల్లికి మార్పు చేశారు. రాయచోటి బదులు ఇకపై అన్నమయ్య జిల్లా కేంద్రంగా మదనపల్లి ఉండనుంది. జిల్లా కేంద్రంగా రాయచోటి ఉండటం లేదంటూ మంత్రి రాంప్రసాద్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. కేబినెట్ మీటింగ్ లోనూ మంత్రి రాంప్రసాద్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు. మంత్రిని సముదాయించారు సీఎం చంద్రబాబు. కేబినెట్ తర్వాత ఈ అంశంపై మీడియా ప్రశ్నించడంతో మంత్రి కన్నీళ్లు పెట్టుకున్నారు. జిల్లా కేంద్రం మార్పుపై ఏమీ మాట్లాడకుండానే వెళ్లిపోయారు మంత్రి.
సార్ చెప్తారు కదా మళ్ళీ చెప్తాను మళ్ళీ చెప్తాను సార్ వదిలేండి సార్ వెహికల్ ఎక్కేస్తాను వైరు